గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అయితే ఇప్పటికే అణ్వాయుధాలు కలిగి ఉన్న ఇజ్రాయిల్ ఇరాన్ మాత్రం అణ్వాయుధాలు తయారు చేయకూడదు అనేది న్యాయం కాదు అని ఇస్లామిక్ దేశాలు అంటున్నాయి. ఇజ్రాయిల్ కూడా ఎన్పిటిలో మీరు అన్నట్టు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీకి కట్టుబడి ఉండాలి అనేది ఇస్లామిక్ దేశాల వాదన. అది అందులో న్యాయం లేదంటారా? అంటే ఇజ్రాయెల్ ఏమంటుందంటే మేము ఎప్పుడు అణ్వస్త్రాలు ప్రయోగించాం. సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది, భారతదేశం దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ భారతదేశం యొక్క ప్రోటోకాల్ ఏంటంటే మేము ఫస్ట్ యూజర్స్ ఉండడం ఇందులో. వీ విల్ నాట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్. మా మీద ఎవరైనా ప్రయోగించే ప్రయత్నాలు చేస్తే మేము ఉపయోగిస్తాం. అదే మీరు పాకిస్తాన్ యొక్క ప్రోటోకాల్ చూస్తే అందులో నో ఫస్ట్ యూజ్ లేదు, అందులో ఫస్ట్ యూజ్ చేయొచ్చు. అందుకనే మొన్న పహల్గావ్ ఇన్సిడెంట్ జరిగి ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఈ విషయాలు చాలా చర్చకు వచ్చాయి. అందువల్ల న్యూక్లియర్ వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నాయన్నది కూడా చాలా ముఖ్యం. స్వీయ నియంత్రణ ఉండే వాళ్ళ దగ్గర ఉందా, లేకుంటే మత ఆధారంగా, లేకుంటే ఒక సెంటిమెంట్స్ తో దీన్ని ప్రయోగించే వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు దాని ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధమైన పరిస్థితులలో రెండవది వచ్చేసి నేతన్యాహుకు ఎలాగైనా ఈ న్యూక్లియర్ డీల్ అన్నది జరగకూడదు. న్యూక్లియర్ డీల్ జరిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఈ డీల్లో ఉన్నామని చెప్పి దొంగచాటుగా వాళ్ళు వెపన్స్ తయారు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఎలాగైనా మనం స్ట్రైక్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. యాక్చువల్గా మీరు ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఆపరేషన్ ఒలింపిక్స్ అని ఒకటి జరిగింది. మేము అప్పుడు ఏమైందంటే ఇజ్రాయిల్, అమెరికా వీరిద్దరూ కలిసి ఒక మాల్వేర్ అంటే ఒక సాఫ్ట్వేర్ లో ఒక వైరస్ ను తయారు చేసి వాళ్ళ సెంట్రిఫ్యూజెస్ లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒకసారి హిస్టరీలో మనం ఒకసారి వెళ్తే ఎప్పుడైనా మీరు చూడండి, హ్యూమన్ వీక్షకులు కూడా ఆపరేషన్ ఒలింపిక్ గేమ్స్ అన్నది ఒకటి ఉంటుంది. దానివల్ల ఏం చేశారంటే యురేనియంను మామూలుగా 60% వరకు మీరు ఎన్రిచ్మెంట్ చేస్తే దాన్ని మీరు శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. అదే మీరు 85% ఎన్రిచ్మెంట్ చేశారంటే ఏమవుతుందంటే దాన్ని న్యూక్లియర్ హెడ్స్ గా మీరు వాడవచ్చు. ఈ సెంట్రిఫ్యూజెస్ ఏవైతే తిరుగుతుంటాయో అందులో ఈ ఎన్రిచ్మెంట్ జరుగుతుంది. వీళ్ళు ఏం చేశారంటే ఆ సెంట్రిఫ్యూజ్ లోనే వీళ్ళు ఒక మాల్వేర్ ని ఇంట్రడ్యూస్ చేసి అది ఆ విధంగా తయారు కాకుండా 2006వ సంవత్సరంలో జరిగింది. కాబట్టి 2010 వరకు ఇది జరగకుండా వాళ్ళు కాపాడగలిగారు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక ఇరాన్ ఎన్రిచ్మెంట్ 85% చేసే ప్రమాదం ఉందని తెలిపి, కాబట్టి ఎలాగైనా దీన్ని మనము వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద మనము దాడి చేస్తే తప్ప వేరొక పర్యాయం లేదు అన్న దీంట్లో ఈ విధంగా వాళ్ళు తయారు చేయడం జరిగింది అనమాట. ఇది ముఖ్యంగా మనం చూడాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కూడా ఏం చెప్పారు, ఖెమేనీ అన్న ఆయన ఎక్కడున్నాడో మాకు తెలుసు, కానీ ఆయన్ని ఇప్పుడు చంపబోము, కాబట్టి కావాలంటే మీరు టోటల్ గా సరెండర్ అవ్వాలని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు మొదట్లో వారించిన అమెరికా కూడా మేము ఉన్నామని ఒప్పుకునే స్థాయికి ఇజ్రాయెల్ తీసుకొచ్చింది. దానివల్ల ఈరోజు చూస్తే మీరు అమెరికా పెద్ద పెట్టున వాళ్ళ వార్ ప్లేన్స్, వార్ షిప్స్ ఇవన్నీ కూడా గల్ఫ్ లో డిప్లాయ్ చేస్తున్నారు. కానీ సేమ్ టైం ఇటు రష్యా కూడా హెచ్చరిస్తోంది ట్రంప్ ని మీరు యుద్ధంలో దిగకూడదని. ఇటు చైనా కూడా ఇరాన్ కు సపోర్ట్ చేస్తున్నట్టుగా కొన్ని యుద్ధ విమానాలు పంపిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదేమైనా మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఏమైనా ఉందా? అంటే ఇదొక ప్రమాదకరమైన పరిస్థితే. మీరు చూసుకుంటే యాక్చువల్గా ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే ప్రపంచంలో ఈ రెండు దేశాలు, ఇజ్రాయెల్ అన్నది టెక్నాలజికల్ గా ప్రపంచంలో చిన్న దేశమైనా కూడా టెక్నాలజికల్ గా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిన దేశం. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని మనం నివారించకపోతే రేపు ఏమవుతుంది అన్న రష్యా మరియు చైనా యొక్క వాళ్ళ అస్తిత్వానికి, తర్వాత వీ కాంట్ జస్ట్ సిట్ లైక్ దట్ అని చైనా వాళ్ళు మాట్లాడతారు, వీ కాంట్ బి స్పెక్టేటర్స్, అది కూడా మాట్లాడడం జరిగింది. పుటిన్ వచ్చేసి అమెరికాను మీరు ఈ దీంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ నేతన్యాహు ఏ విధమైన పరిస్థితి తీసుకొచ్చాడంటే అమెరికాకి వద్దంటున్నా కూడా, వారిస్తున్నా కూడా వాళ్ళను బలవంతంగా లాక్కు రావడం జరిగింది. సో ఎలాగైనా అమెరికా ద్వారా ఇరాన్ న్యూక్లియర్ డీల్ జరగాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే టోటల్ గా ఇజ్రాయెల్ కు కమాండింగ్ పొజిషన్ ఇవ్వకూడదు, న్యూక్లియర్ డీల్లో సైన్ చేయించి ఇరాన్ కూడా ఒక థ్రెట్ గా పెట్టాలన్న భావన అక్కడ కూడా వాళ్ళలో కొనసాగుతోంది. సో ఈ విధమైన పరిస్థితులలో
ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అన్నది మీరు అన్నట్టు మొన్న అం- భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం అప్పుడు కూడా మొత్తం ప్రపంచంలోనే ఒక వాతావరణం నెలకొందుకుంది. ఆ తరువాత ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం, అంటే నాటో మరియు యూరోప్ దేశాలు, అమెరికా మరియు రష్యా, ఈ విధంగా కొనసాగుతుంది. మనం గాజా అండ్ ఇజ్రాయెల్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, గాజా నుంచి నిజానికి ఇప్పుడు హమస్ నుంచి ఎట్లాంటి రిటాలియేషన్ లేకపోయినా కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది. నిజానికి అక్కడ స్కూల్స్ పైన, హాస్పిటల్స్ పైన, శరణార్థి శిబిరాల పైన కూడా దాడులు చేసి పిల్లల్ని, మహిళల్ని చంపేస్తోంది. ఒక వాదన ఉంది లక్ష్మీనారాయణ గారు, మొత్తం గాజానంతా ఖాళీ చేయించేసి అది అమెరికా అధ్యక్షుడు కుటుంబ సభ్యులు దాన్ని మొత్తం ఒక రియల్ ఎస్టేట్గా మార్చబోతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ అల్లుడు కూడా ఒక ప్రణాళిక తయారు చేశాడని అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది, అందులో నిజం లేదా? దానిలో ట్రంప్ డైరెక్ట్ గానే చెప్పాడు కదా, ఇంకా మళ్ళీ వేరేవి మాట్లాడాల్సిన అవసరం లేదు. గాజాని ఒక బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్ గా మనం తయారు చేయవచ్చు, దాన్ని ఒక మంచి రియల్ ఎస్టేట్ దానిగా తయారు చేయవచ్చు అని డైరెక్ట్ గా కూడా మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లెబనాను, ఈ దేశాలకు పంపించేయండి అన్న చర్చలు కూడా జరిగాయి. అంటే ఉన్న వాళ్ళని చంపాల్సిన వాళ్ళని చంపేసి మిగిలిన వాళ్ళని విదేశాలకు పంపించేసి విదేశాలకు పంపించేసాడు. అక్కడి నుంచి టోటల్ గా ఎవాక్యుయేట్ చేస్తూ ఇంక ఇక్కడ మనం జీవించలేము అన్న స్థితికి తీసుకొచ్చి అందరినీ ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితులు. ఎందుకంటే ఏ యుద్ధం జరిగినా ఫైనల్ గా నష్టపోయేది ఏంటంటే మహిళలు మరియు పిల్లలు. వాళ్ళ అభాగ్యులు, వాళ్ళకి ఏమాత్రం సంబంధం ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళను ఈ విధంగా పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయెల్ గురించి కూడా ఏ దేశాలు మాట్లాడట్లేదు గట్టిగా. యాక్చువల్గా ఖండించాల్సిన అవసరం ఉంది, ఇటువంటి చర్యలు అక్కడ జరగకూడదని. కానీ ప్రపంచంలో ఏంటంటే ఏ సంబంధాలు మనం ఎలా పెట్టుకోవాలన్న ఒక విచిత్రమైన ధోరణితో మానవత్వం అన్న దాని గురించి క్రమక్రమంగా సమాజం దూరం అయిపోతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.